ఈ రోజు ఈ వీడియోలో BOYSENBERRY గురించి తెలుసుకుందాం. BOYSENBERRY ఈ బాయ్సన్బెర్రీ అనే కాయను యూరోపియన్ రాసిబెర్రీ, రూబస్ ఇడియస్, యూరోపియన్ బ్లాక్బెర్రీ, రూబస్ ఫ్రూటికోసస్, అమెరికన్ డూంబెర్రీ, రూబస్ అబెరిజినమ్ మరియు లోగన్బెర్రీ, రూబస్ సార్లు లోగనోబాకస్ ఈ 4 రకాల బదులు మిళితం చేసి రూపొందించినదు. వివరణ: బాయ్సన్బెర్రీలు తక్కువ ఎత్తుగల, నేలపై పడి పెరుగే మొక్కలపై పెరుగుతాయి. ఇవి గాఢమైన మధుర, తార్కిక రుచితో కూడిన, గాఢ మరూన్ రంగు కలిగిన పెద్ద కలయిక పండ్లు. ఒక్కో పండు సుమారు 8 గ్రాములు (0.28 ఔన్స్) బరువు ఉంటుంది మరియు పెద్ద గింజలు ఉంటాయి. పండ్లకు మృదువైన వసృతం, పలుచటి తొక్క మరియు తీపి, తార్కిక రుచి లక్షణాలు ఉన్నాయి. పండ్లు పరిపక్వతకు చేరిన తర్వాత సులభంగా రసం కారుస్తాయి మరియు కొన్ని రోజుల్లోనే పాడవడం ప్రారంభించవచ్చు. సైంటిఫిక్ క్లాసిఫికేషన్: కింగ్డమ్, ప్లాంటే, క్లేడ్, ట్రాకియోఫైట్స్, యాంజియోస్పర్మ్స్, యూడికాట్స్, రోసడ్స్. ఆర్డర్: రోసేల్స్. ఫ్యామిలీ: రోసేసియాయ్. ట్రైబ్: రూబీ. జీనస్: రూబస్. సబ్జెనస్: రూబస్. స్పీషీస్: ఆర్ అసనస్ సార్లు ఆర్ ఇడియస్. బోయిసెన్ ఆ హాలంతా బెర్రీ చరిత్ర: బోయిసెన్బెర్రీ యొక్క ఖచ్చితమైన ఉత్పత్తి స్థలం స్పష్టంగా తెలియదు, కానీ ఈ మొక్కను ప్రస్తుత రూపంలోకి తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించినవారు రూడాల్ఫ్ బోయిసెన్, జార్జ్ ఎం. డారో, మరియు వాల్టర్ నాట్. 1920ల చివరలో, యుఎస్డిఏకు చెందిన జార్జ్ ఎం. డారో, కాలిఫోర్నియాలోని అనాహెంలోని బోయిసెన్ ఫామ్లో పెరిగిన పెద్ద, ఎర్రటి, నీలం రంగు బెర్రీల గురించి నివేదికలను అన్వేషించడం ప్రారంభించారు. డారో, బెర్రీ నిపుణుడిగా పేరుపొందిన వాల్టర్ నాట్ సహాయాన్ని కోరారు. నాట్, ఈ కొత్త బెర్రీ గురించి ఎప్పుడూ వినలేదు, కానీ డారోకు సహాయం చేయడానికి అంగీకరించారు. డారో మరియు నాట్ తెలుసుకున్నది ఏమిటంటే, బోయిసెన్ తన సాగు ప్రయోగాలను కొన్ని సంవత్సరాల క్రితం వదిలి, తన ఫామ్ను అమ్మేశారు. ఈ వార్తతో నిరుత్సాహపడకుండా, వారు బోయిసెన్ యొక్క పాత ఫామ్కు వెళ్లి, అక్కడ మొక్కలతో నిండిన పొలంలో కొన్ని బలహీనమైన ద్రాక్షవృక్షాలను కనుగొన్నారు. వారు ఈ వృక్షాలను నాట్ యొక్క ఫామ్లోకి తరలించి, వాటిని పండించే స్థితికి తీసుకెళ్లారు. వాల్టర్ నాట్, దక్షిణ కాలిఫోర్నియాలో ఈ బెర్రీని వాణిజ్యంగా సాగించిన మొదటి వ్యక్తి. 1932లో, నాట్ తన ఫామ్ స్టాండ్లో ఈ బెర్రీలను విక్రయించడం ప్రారంభించారు మరియు త్వరగా ప్రజలు ఈ పెద్ద, రుచికరమైన బెర్రీలను కొనడానికి తిరిగి వస్తున్నారని గమనించారు. వారు ఈ బెర్రీలను ఏమని పిలుస్తారు అని అడిగినప్పుడు, నాట్, బోయిసెన్బెర్రీలు అని చెప్పారు, వాటి సృష్టికర్త బోయిసెన్ను గౌరవిస్తూ. తన కుటుంబం యొక్క చిన్న రెస్టారెంట్ మరియు పై బిజినెస్ చివరికి నాట్ యొక్క బెర్రీ ఫామ్గా మారింది. 1940 నాటికి, కాలిఫోర్నియాలో 599 ఎకరాల భూమిని బోయిసెన్బెర్రీలకు అంకితం చేశారు. ప్రపంచ యుద్ధం రెండో సమయంలో సంఖ్య తగ్గింది కానీ 1950లలో సుమారు 2400 ఎకరాలకు, 970 హెక్టార్లకు చేరుకుంది. ఇక్కడ బోయిసెన్బెర్రీ పంటలు రాస్బెర్రీ మరియు బ్లాక్బెర్రీల కంటే ఎక్కువగా పండించబడ్డాయి. 1960లలో, బోయిసెన్బెర్రీలు సాగించడానికి కష్టంగా, తీరుగా, తక్కువ కాలంలో పండించే కారణంగా, మరియు కొత్త వెరైటీలు పోల్చితే అందుబాటులో తక్కువ కాలం ఉండటంతో, ప్రజల మధ్య ఆదరణ తగ్గింది. 1980లలో, న్యూజిలాండ్లో, కాలిఫోర్నియా మరియు స్కాట్లాండ్ నుండి వెరైటీలు మరియు జన్యు పదార్థాలను కలిపి, 5 కొత్త కొమ్మలేని వెరైటీలు సృష్టించబడ్డాయి. 2000ల ప్రారంభంలో, తాజా బోయిసెన్బెర్రీలు సాధారణంగా చిన్న కాలిఫోర్నియా రైతులచే మార్కెట్ కోసం మాత్రమే సాగించబడ్డాయి మరియు స్థానిక ఫామ్ స్టాండ్లు మరియు మార్కెట్లలో విక్రయించబడ్డాయి. అధికంగా వాణిజ్యంగా సాగించబడిన బోయిసెన్బెర్రీలు, ప్రధానంగా ఒరెగాన్ నుండి, ఇతర ఉత్పత్తులుగా ప్రాసెస్ చేయబడతాయి, ఉదాహరణకు జామ్, పై, రసం, సిరప్, మరియు ఐస్ క్రీం. 2016 నాటికి, న్యూజిలాండ్ ప్రపంచంలో అతిపెద్ద బోయిసెన్బెర్రీ ఉత్పత్తి మరియు ఎగుమతి దేశంగా నిలిచింది. బోయిసెన్బెర్రీ వెరైటీలు 2007 నుండి, సాగు సవాళ్లను అధిగమించడానికి, న్యూబెర్రీ, లేదా రూబీ బోయిసెన్ అనే హైబ్రిడ్ వెరైటీను అభివృద్ధి చేశారు.
ఇది బోయిసెన్బెర్రీల ఆదరణ తగ్గడానికి కారణమైన సమస్యలను పరిష్కరించడానికి రూపొందించబడింది మరియు కాలిఫోర్నియాలోని ఫార్మ్ మార్కెట్లు మరియు రిటైల్ దుకాణాల్లో విక్రయించబడింది. ఆస్ట్రేలియాలో మారియన్బెర్రీతో కూడిన సిల్వాన్బెర్రీ అనే హైబ్రిడ్ వేరైటీ ఉంది. ఇది బ్రాక్బెర్రీ కుటుంబంలోకి వస్తుంది మరియు దీని మొక్కలు ఇతర బ్రాక్బెర్రీ వేరైటీలలో సాధారణంగా కనిపించే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ మొక్కలు 15 నుండి 20 సంవత్సరాలు జీవించే శాశ్వత మొక్కలు, దృఢమైనవి, చలికాలానికి తట్టుకునే సామర్థ్యం కలిగినవి, పెంచడానికి సులభమైనవి, మరియు ఉత్పాదకత ఉన్నవి. నెక్టార్ వేరైటీని బోయిసెన్బెర్రీతో కలిపి అభివృద్ధి చేశారు. ఇది నెక్టార్బెర్రీ, రూబస్ ఆర్క్టికస్ అనే మొక్కతో గందరగోళం చేయకూడదు. నెక్టార్బెర్రీ ఆర్కిటిక్ ప్రాంతాల నదీ మైదానాలకు స్వదేశీ మొక్క. Please like, share and subscribe to my channel.